నమస్కారం అండి. ప్రీవియస్ వీడియోలో మనం చక్రాస్ గురించి మొదలుపెట్టుకున్నాము. ఈ చక్రాస్ అసల ఏంటి అన్న విషయం చూద్దాం. 7 మేజర్ చక్రాస్ అని చెప్పాను. ఎప్పుడో రాసిన లలితా సహస్రనామంలో 5000 సంవత్సరాల ముందు వాళ్ళు ఎంత బ్యూటిఫుల్‌గా ప్రూవ్ చేశారో ఈ మాటని, దేవుడు నీలోనే ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఇంగ్లీష్‌లో జీఓడి గాడ్ అంటాము. జి అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డిస్ట్రాయర్. సో లలితా సహస్రనామంలో అమ్మా నువ్వు మూలాధారంలో ఉన్నప్పుడు నువ్వు బ్రహ్మ గ్రంథి విభేదిని. అమ్మా నువ్వు మూలాధారంలో బ్రహ్మ అంటే జనరేటర్ పని చేస్తావు. అంటే అక్కడ ప్రోక్రియేషన్ అవుతుంది కాబట్టి అక్కడ బ్రహ్మ రూపంలో, బ్రహ్మ అంటే క్రియేటివ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అమ్మా నువ్వు మూలాధారంలో ఉన్నప్పుడు బ్రహ్మ రూపం తీసుకుంటావు అని చెప్పారు. అదే మణిపూరలో నువ్వు విష్ణు గ్రంథి విభేదిని. విష్ణు అంటే ఆపరేటర్, ఆపరేటర్, సస్టైనర్. విష్ణు రూపంలో నువ్వు సస్టైన్ చేస్తావు లైఫ్‌ని, కాన్షియస్‌నెస్‌ని అని చెప్పారు. తర్వాత విశుద్ధి చక్రంలో అమ్మ నువ్వు ఉన్నప్పుడు నువ్వు రుద్ర గ్రంథి విభేదిని. రుద్రుడిలాగా పనిచేస్తావు, డిస్ట్రాయర్ లాగా పనిచేస్తావు. అలాగే ఈ 3 జీఓడి గాడ్ అంటే స్వయం మన ఎనర్జీస్ ఈ ప్రాసెస్ కంటిన్యూస్‌గా ఈ చక్రాస్‌లో జరుగుతూ ఉన్నాయి. అలాగే 14 లోకాలు ఉన్నాయి అని చెప్పారు. ఈ 14 లోకాలు అక్కడ లేవండి. ఇక్కడే ఉన్నాయి. మనలోనే ఉన్నది. ఎందుకంటే మనమే బ్రహ్మాండం కాబట్టి. సో ఈ 14 లోకాలు పైన 7 చక్రాలు, మన 7 చక్రాలు ఉన్నాయి చూసారా? ఇవి 7 లోకాలన్నమాట. ఈ లోకాలు ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్, మన చైతన్యం ఎక్కడుందో అది చెప్తుందన్నమాట. బేసికల్లీ భూలోక, భువర్లోక, స్వర్గలోక అలాగా 7 లోకాలు పైనున్నాయి. అలాగే కింద కూడా అంటే మూలాధారం నుంచి కింద మన చైతన్యం కింద పడిపోయినప్పుడు, మనం హీనమైన పనులు చేస్తున్నప్పుడు, చెడ్డ పనులు చేస్తున్నప్పుడు, మానవత్వం లేనప్పుడు మనకి మన చైతన్యం కిందకి పడిపోతూ ఉంటది. అప్పుడు దానికి కూడా 7 లోకాలున్నాయి. అతల్, వితల్ అలాగా పాతాళ వరకు 7 లోకాలున్నాయి. సో ఈ కాన్షియస్‌నెస్ మనదుంది చూసారా? ఈ కాన్షియస్‌నెస్ మనం ఎక్కడికి తీసుకెళ్తామో అది మన చేతుల్లోనే ఉంది. మనము ఎవల్యూషన్‌కి తీసుకెళ్తే దాన్ని అది పైకి చక్రాల మీద నుంచి ప్రోగ్రెస్ అయ్యి సహస్రారం వరకు వెళ్తది. లేకపోతే చెడ్డ పనులు చేసి, తప్పులు చేసి, అబద్ధాలు చెప్పి ఇలాంటి పనులు చేస్తుంటే మనము కిందకి జారిపోతాం మాట. మన చైతన్యమే మనని కిందకి తీసుకెళ్ళిపోతది. సో మన చక్రాస్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎప్పుడైతే ఈ చైతన్యము గురించి చెప్పుకుంటామో మనం ఎప్పుడు పైకి తీసుకెళ్ళి మన మానవ జన్మని సహకారం చేసుకోవాలి. మనం పుట్టిన జన్మని మనము చాలా ఎవల్యూషన్ ప్రాసెస్‌లోకి తీసుకెళ్ళాలి. ఈ చక్రాస్ గురించి మనం ఫర్దర్ వీడియోస్‌లో ఈచ్ చక్రా గురించి చెప్పుకుందాం. థాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్.